నమస్కారం, రుద్రా న్యూస్కు స్వాగతం. చూస్తే ఆవు కాదు, కానీ 18 నెలల లేగదూడ. దూడకు జన్మనివ్వలేదు, కానీ గత 4 నెలల నుండి రోజుకు 4 లీటర్ల పాలు ఇస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరిక ఆలస్యం ఎందుకు? మనం కూడా ఆ వింత లేగదూడను చూసొద్దాం రండి. వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లె గ్రామం మనం చూస్తున్నది. ఈ గ్రామంలో బండి కనకయ్యకు చెందిన 18 నెలల లేగదూడ గత 4 నెలలుగా ప్రొద్దున సాయంత్రం రోజుకు 4 లీటర్ల పాలు ఇస్తూ సాక్షాత్తు గోమాతే దిగి వచ్చిందా అనేలా వింత గొలుపుతున్న సంఘటన మనం చూస్తున్నది. అలాగే ప్రతిరోజు 4 నెలల నుండి ఈ పాల కేంద్రంలో పోస్తున్నట్లు లేగదూడ యజమాని బండి కనకయ్య కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకవేళ పాలు సాయంత్రం 5 గంటలకు పితకకుంటే పొదుగు నుండే వాటంతటా అవి పాలధారలుగా క్రిందకు కారుతున్నాయని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ లేగదూడకు పాలు పితికే వేళ గంధం వాసన, సుగంధ ద్రవ్యాల పరిమళాలుగా వాటి చుట్టూ వాసన గొలుపుతుందని బండి రాజేశ్వరి తెలిపింది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం మా ఇంటి లేగదూడ ఇలా పాలు ఇవ్వడం సంతోషపడాలా లేక భయపడాలా, ఆశ్చర్యపడాలా అంటూ అయోమయంలో ఉన్నట్టు తెలిపారు. అయినా ఇలా మాకు గొప్ప వరంగా భావిస్తున్నామని తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ, మేము ప్రతిరోజు ఈ లేగదూడ ఇలా పాలు ఇవ్వడం, ఎప్పుడు వచ్చి పితికినా పాలు ఇవ్వడమే ఒక గొప్ప ఆశ్చర్యమని, మేము ఎప్పుడు ఇలాంటి వింత కనివిని ఎరగమని అన్నారు. ఇది మా గ్రామ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డైరీ పాల ఉత్పత్తి కేంద్రం చైర్మన్ గడ్డం రాజరెడ్డి, డైరెక్టర్స్ గొర్ల ముత్యాలు, సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, దొంగల సంజీవరెడ్డి, రైతులు గొట్ట మల్లారెడ్డి, ముంజ శంకర్, బండి రమేష్, గొట్టం రాజురెడ్డి, వెల్దండి సంజీవ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరామపల్లె గ్రామంలో ఒక ఆవు వింత జరిగింది. ఇదివరకు పట్టలేదు, ఈనలేదు, అయినా 4 లీటర్ల పాలిస్తుంది ఇప్పటికి. అది భగవంతుని కృపణ మరి ఏంది అనేది. ఇది లక్షల ఆవులలో ఒక ఆవు ఉంటుందంట. వాస్తవానికి అది ఇంతవరకు కట్టలేదు, ఈనలేదు, 4 లీటర్ల పాలిస్తుంది. ఆ పాలను శివలింగానికి పూజ చేస్తున్నారు శ్రీరాముల ప్రజలు. మరియు శివునికి అభిషేకం చేయగా
శ్రీరామపల్లె పాల కేంద్రంలో పాలు పోస్తున్నారు. మరియు సాయంత్రం 5 గంటలకు దాని ద్వారా దానే పాలు పితకకున్నా కానీ పాలు రావడం జరుగుతుంది. ఇది వింత బ్రహ్మంగారి విద్యనా మరి ఏంది అనేది తెలియదు. ఖచ్చితంగా మాత్రం దీన్ని తీసుకోవాలి. గ్రామం శ్రీరామపల్లి, మండల్ కోయడ, డిస్టిక్ సిద్దిపేట. శ్రీరామపల్లి గ్రామంలో మాది ఒక ఎరకల దగ్గర ఒక ఆవు ఉన్నది. ఆవు 3 నెలల సంది పాలిస్తుంది. కట్టుడు లేదు, ఏమీ లేదు. 3 నెలల సంది 4 లీటర్ పాలు ఇస్తుంది. ఇది సంగతి. శ్రీరామపల్లె కోయడ మండలం, డిస్టిక్ సిద్దిపేట. మా బావి దగ్గరనే ఎరకల అని ఇక్కడ ఆవును కట్టేసుకుంటుంది. అది కట్టుడు లేదు, ఈనుడు లేదు. పాలు 3 లీటర్లు ఇస్తుంది. అది త్వరలో మొన్న సుత మన శివుని గుడికి ఒక 3-4 రోజులు పోసినాం. అది విషయం. అది బండి కనకయ్య, అలా కోడలు రాజేశ్వరి, బండి సంపత్, ఎరకల. ఇప్పుడు ఎన్ని రోజుల నుండి 3 నెలల సంది పొద్దుమావేస్తుంది. పిండకుండా కారిపోతుంది. ఉంటే మరి ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎందుకు బయటకు రానియలేదు? ఏమో ఎందుకు లీక్ చేసుకున్నాడు మనకు ఎందుకు? ఎందుకని వాళ్ళ ప్రసాద దొర దగ్గర కడిగేసి అమ్మకొరి పాలు పిండుకొని ఏం కాదు పుణ్యం ఉంటుందని చెప్పిండు పూజారి. మరి ఇప్పుడు ఇది పాలు ఇవ్వడము అంటే ఉదయము సాయంత్రం ఇస్తుందా, ఎలా ఇస్తుంది? ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తుంది. ఉదయం సాయంత్రం, పొద్దున సాయంత్రం. ఇప్పుడు మన కళ్ళ ముందు పితికినా కూడా పాలు మాకు కూడా మా ఛానల్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వచ్చింది. మరి అందుకే అడుగుతున్నాం. కానీ చుట్టపొడి రాని పిండుకోవచ్చు. మీరు చూసింది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? 3 లీటర్లు. మంచిగా మంచిగా సుఖం పెడితే 4 లీటర్, లేకుంటే 3 లీటర్.